హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ గురు పౌర్ణమి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చిందండి మన ఛానల్. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం జూలై మాసంలో 21వ తేదీ ఆదివారం రోజు గురు పౌర్ణమి పర్వదినం జరుపుకుంటాము. రోజు ఎవరిని పూజించి ఇంట్లో సులువుగా పూజ ఎలా చేసుకోవాలి ఇంకా ముఖ్యంగా గురుబలం పెరిగి విద్య, ఉద్యోగము, వివాహ సమస్యలు, జాతకంలో దోషాలు పోవాలి అంటే శనగలతోటి మాల ఎలా తయారు చేసుకొని వేసుకోవాలి, కోరిన కోరికలు నెరవేరి సమస్యలు అన్నీ తొలగాలి అంటే ఏ పిండితోటి దీపం ఎలా తయారు చేసి పెట్టుకోవాలి, రోజు ముఖ్యంగా ఏమి పఠించాలి, నైవేద్యము, దానాలు, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, విశిష్టత, ఇలా అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. గురువులను, ఉపాధ్యాయులను, పెద్దలను పూజించే రోజును మనము గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాము. గురువులు ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పూర్ణిమ జరుపుకుంటారు. ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు, బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు. తమ జీవితాన్ని మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించేందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. ఈరోజు ఇంకా ముఖ్యంగా వ్యాస మహాముని పుట్టినరోజుగా, అందుకే వ్యాస పూర్ణిమగా జరుపుకుంటాం. శ్రీమన్నారాయణ 21 అవతారాలలో 17వ అవతారమే వ్యాస భగవానుడు, అందుకే అపన్నారాయణుడు అని కొలుస్తాము. బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల స్వరూపమే గురువు అని, అందుకే ఈరోజు త్రిమూర్తులను పూజించినట్లు లెక్క గురువులను పూజిస్తే అని చెబుతారు. ముఖ్యంగా ఈరోజు బాబాని పూజిస్తాము. ఎందుకంటే సాయిబాబా నీతి బోధనలు చేసే గురువుగా భావించి ఈరోజు మనము సాయిబాబాని ఎక్కువగా పూజిస్తాము. ఈరోజు గురుబలం పెరిగి బాబా అనుగ్రహం పొందాలంటే సులువుగా ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ఈరోజు చక్కగా పొద్దున్నే అంటే సూర్యోదయానికి మునిపే చక్కగా నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మనము ఏ పూజలు ఏమి వచ్చినా కూడా ఇంటి ముందు కలకల్లాడుతూ ఉంటే బాగుంటుంది. చక్కగా ఇంటి ముందు ముగ్గు వేసుకొని గడపకి పసుపు కుంకుమలు రాసుకొని కావలసిన నైవేద్యాలు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. మనము శనగలతో మాల ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. శనగలు తీసుకొని కొమ్ము శనగలు తీసుకోవాలండి. ముందు ఈ విధంగా కొమ్ము వచ్చినవి తీసుకొని కొంచెం పసుపు వేసి నీళ్ళతోటి కడగాలి. కడిగిన తర్వాత నానబెట్టుకోవాలి. కొంచెం ఎక్కువసేపు నానితే మనకి బాగుంటుంది. అట్లీస్ట్ మినిమం 3-4 అవర్స్ నానాలి. మనకి ముందు రోజే నానబెట్టుకుంటే రాత్రి పడుకునేటప్పుడు చక్కగా నానుతాయి కూడా. చక్కగా ఈ విధంగా నానిన తర్వాత శుభ్రంగా ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఎందుకంటే ఎక్కువ తడి ఉందనుకోండి జిగురుగా ఉంటుంది. అందుకని కొంచెం ఒక 5-10 నిమిషాలు ఆరబెట్టుకోండి. ఇప్పుడు దారం తీసుకొని, పసుపు దారం ఉంటే పసుపు దారం తీసుకోండి, లేదంటే తెల్ల దారం తీసుకొని దానికి చక్కగా పసుపు రాసుకొని ఒక 2 లైన్లు వేసుకోండి దారం. ఇప్పుడు సూదితోటి మనము గుచ్చుకోవాలండి. ఇప్పుడు మనము 21 గుచ్చుకుంటున్నాను. నాకు ఉన్న విగ్రహాన్ని బట్టి నేను చిన్నదే మాల గుచ్చుకుంటున్నాను. మనం పటంకైనా చక్కగా వేసుకోవచ్చు. ఇంకా లేదు అనుకుంటే గనక ఆలయానికి తీసుకువెళ్ళైనా సరే ఈ మాల వేసుకోవచ్చు. ఈ శనగలతోటి మాలని ప్రతి గురువారం కానీ, ఇంకా ముఖ్యంగా ఈ గురువారం రోజు అంటే గురు పౌర్ణమి రోజు వేస్తే గురుబలం పెరుగుతుంది. సంవత్సరానికి ఒక్కసారైనా సరే. మనకి ఈ గురుబలం గట్టిగా ఉంటే జాతకంలో దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఇంకా విద్యలో బాగా రాణిస్తారు. ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. వివాహ సమస్యలు తొలగి శీఘ్రమే వివాహం కలుగుతుంది. చక్కగా ఈ విధంగా మాల వేసుకొని కొన్ని శనగల్ని పక్కన పెట్టుకొని ఆ శనగల్ని స్వామివారికి ప్రసాదంగా పెట్టవచ్చండి. లేదు మనము పోపు వేసి కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనము ఎన్ని అనుకుంటామో అన్ని గుచ్చుకున్న తర్వాత చివరిన ముడి వేసుకొని చక్కగా బాబా విగ్రహానికి కానీ పటానికి కానీ అలంకరించుకోండి. ఇంకా కుదరకపోతే ఆలయంలో అయినా సరే తీసుకువెళ్ళి వేసుకోవచ్చు. ఈ విధంగా సిద్ధం చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పిండి దీపం ఎలాగో చూద్దాము. సాధారణ మన స్తోమతను బట్టి ప్రతిరోజు కూడా వెండి, కంచు, ఇత్తడి, రాగి మనకున్న స్తోమతను బట్టి వాటితోటి దీపం వెలిగిస్తాము. మామూలుగా పిండి దీపానికి చాలా విశిష్టత ఉంది. వెంకటేశ్వర స్వామికి కార్తీక మాసంలో బియ్య పిండితోటి మనము పిండి దీపం చేసి పెడతాము. బాబాకి చేసేటప్పుడు మనము గోధుమ పిండితోటి దీపం చేసి పెడతాము. అంటే మన చేతులతోటి ఈ విధంగా పిండి దీపం చేసి పెడితే మనకి అష్టైశ్వర్యాలు, మనం అనుకున్న కోరికలు నెరవేరి ఇల్లు కల, వివాహము ఇలాంటి కోరికలన్నీ కూడా బాబా అనుగ్రహంతో జరుగుతాయి. దీపం ఎలా చేసుకోవాలంటే గోధుమ పిండి తీసుకొని కొంచెం బెల్లం వేసుకొని, వాటర్ పోయకూడదండి, ఆవు పాలు కానీ లేదు మీకు మామూలు పాలైనా పోసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోవాలి. మనము చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం పాలు పోసుకుంటా కలుపుకోవాలి. దీపం కూడా చాలా ఈజీగా వస్తుంది. ఎందుకంటే గోధుమ పిండి కొంచెం జిగురు ఉంటుంది, చేసుకోవడం కూడా చాలా తేలిక.
ఈ విధంగా చేసుకొని 2 ముద్దలు చేసుకొని నేను 2 దీపాలు పెడుతున్నాను. మీకు కుదిరితే 2 పెట్టవచ్చండి, లేదంటే ఒక్క దీపంగా అయినా పెట్టుకోవచ్చు. మనము ఈ దీపాన్ని గురువారాలు, గురు పౌర్ణమి రోజు చేసుకొని మనం అనుకొని ఏమైతే మనసులో అనుకుంటున్నామో ఆ కోరిక అనుకొని దీపం వెలిగిస్తే ఎటువంటి అడ్డంకులు లేకోకుండా కూడా మన కోరిక నెరవేరుతుంది. ఆ కోరిక అనేది దీపం వెలిగించేటప్పుడు సంకల్పం చెప్పుకోవాలి. నైవేద్యాలన్నీ ముందే సిద్ధం చేసుకుంటే, అంటే బాబాకి నైవేద్యంగా మనము శనగలు, ఇంకా ఇంట్లో చేసుకుని అయినా కూడా బాబాకి నైవేద్యం పెట్టవచ్చు. ముఖ్యంగా నాన్ వెజ్ అయితే పెట్టకూడదు. హల్వా అని, కోవా, బ్రెడ్, ఏదైనా స్వీటు ఏమైనా చేసి పెట్టవచ్చండి. బయట నుంచి కొని తీసుకొచ్చిందైనా కూడా మనము ప్రసాదంగా పెట్టుకోవచ్చు. బాబాకి ఎటువంటి ఇంపులు ఉండవు. మీరు భక్తితో చేసుకోవడమే ముఖ్యం ఇక్కడ. చక్కగా ఈ విధంగా కూడా మనము దీపాలు చేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకొని, ఈ దీపాల్లో అయితే ఆవు నెయ్యి శ్రేష్టము. ఇంకా మనము ఆవు నెయ్యి లేదు అనుకుంటే కనుక కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఉపయోగించుకోవచ్చు. దీపం మనం లోపల మామూలు దీపం పెట్టుకోవచ్చు, లేదంటే పువ్వొత్తైనా పెట్టుకోవచ్చు. ఇంకా చక్కగా అన్నీ సిద్ధం చేసుకొని ముందే పెట్టుకుంటే మనకి దేవుని దగ్గర చేసుకునేటప్పుడు ఈజీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనము పూజ ఎక్కడ చేయాలి అనుకుంటున్నామో అక్కడ, అంటే ఈశాన్య మూలలో పెట్టుకోవాలనుకుంటే ఈశాన్య మూల, లేదు పూజా రూమ్లో అంటే పూజా రూమ్లో చక్కగా కింద అష్టదళ పద్మం ముగ్గు వేసుకొని, పీట వేసుకొని, ఆ పైన బాబా గారికి పసుపు కలరు అంటే కాషాయం కలరు ఇవి చాలా ఇష్టము. అందుకని ఆ కలరు వస్త్రం పరుచుకొని ఆ పైన బాబా గారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి, లేదు అనుకుంటే విగ్రహం ఉంటే విగ్రహము ఏమున్నా పెట్టుకోవచ్చు. ఇంకా ఈరోజు శ్రీ మహావిష్ణువుని పూజించినా మంచిది. రోజు ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూజ చేసుకొని చంద్రోదయం అయిన తర్వాత తింటారు, లేదా ఒక్క పూట భోజనం చేసి మరో పూట ఫ్రూట్స్ లేదా టిఫిన్ తింటారు. అయితే ముఖ్యంగా ఈరోజు నాన్ వెజ్ అనేది తినకూడదు. చక్కగా పసుపు క్లాత్ మీద చిన్న పీట వేసుకొని బాబా గారి ఫోటో పెట్టుకున్నాను. తమలపాకు మీద బాబా గారి విగ్రహము, ఇంకో తమలపాకు మీద ఆ గణపతి చిన్న విగ్రహం పెట్టుకున్నాను. మనం ఏ పూజలు వ్రతాలు ఏం చేసినా ముందుగా గణనాథుని పూజిస్తాం కాబట్టి గణపతి విగ్రహం తప్పకుండా ఫోటో అయినా సరే, లేదు అంటే పసుపు గణపతినైనా చేసి పెట్టుకోవాలి. బాబా గారికి పసుపు అంటే ఇష్టం కాబట్టి పసుపు అక్షింతలు, పసుపు పువ్వులు, ఇంకా ఎరుపు పువ్వులు, తెలుపు ఇలా ఏమి ఉన్నా వాడుకోవచ్చు. ముఖ్యంగా పసుపు పువ్వులు కొన్నన్నా ఉంటే మంచిది. ఇప్పుడు చక్కగా దీపానికి అన్నీ కూడా సిద్ధం చేసుకొని పసుపు కుంకుమలతోటి అలంకరించుకోవాలి. శనగల మాల కూడా బాబా గారికి ఫోటోకి, విగ్రహంకి మీ ఇష్టం ఎక్కడైనా వేసుకోవచ్చండి. ఇంకా పూజకి అన్నీ సిద్ధం చేసుకున్నాను. రోజు తప్పకుండా మనము బాబా గారిని పూజించినట్లయితే మనకి గురుబలం పెరిగి, జాతక దోషాలు తొలగి, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, సకల సంపదలు, మనశ్శాంతి ఇవన్నీ కూడా సుఖ సంతోషాలు కలుగుతాయి. మనము పువ్వులు ఇవన్నీ కూడా అలంకరించుకున్న తర్వాత మనం చేసుకున్న పిండి దీపాన్ని కూడా తమలపాకు మీద కానీ, లేదంటే ఏదైనా ఇత్తడి, వెండి, రాగి ప్లేట్ల మీద అయినా సరే పెట్టుకోవచ్చు. ఎంత విశిష్టత ఉందంటే ఈరోజే మనకి బుద్ధ భగవానుడు జ్ఞానోదయం పొందిన తర్వాత శిష్యునికి ఆ జ్ఞానాన్ని అందించింది ఈరోజే అని, పరమేశ్వరుడు దక్షిణామూర్తిగా సప్త ఋషులకు జ్ఞానబోధ చేసింది కూడా ఈరోజే అని, చతుర్మాసి వ్రతంలో భాగంగా గురువులు తమ శిష్యులకు అందుబాటులో ఉండే మొదటి రోజు కూడా ఈరోజే అని, దత్తాత్రేయుల వారు తన శిష్యులకు ఈరోజే జ్ఞానబోధ చేశారని దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహర్షుల వారు సత్యవతి శాంతనులకు ఈరోజే జన్మించారని, వేదవ్యాసుని అసలు పేరు కృష్ణ ద్వైపాయనుడు అని, వేదకాలపు సంస్కృతిని అంటే అప్పటి వరకు కూడా మౌక్తికంగా అంటే ఒకరి నుంచి మరొకరికి సాగిన వేద జ్ఞానాన్ని విభజించి 4 భాగాలుగా అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలుగా విభజించి వేద యజ్ఞాదుల వంటి వాటిని సామాన్యుల చెంతకు చేరవేయడంలో వేద మహర్షి ఎంతో కృషి చేశారు. అప్పటి నుండే వేదవ్యాసునిగా పిలవసాగారు. అష్టాదశ పురాణాలు, భాగవతం రాసింది కూడా వ్యాస మహర్షుల వారే. అందుకే ఈరోజు వ్యాస భగవానుడు రచించిన ఏవి చదివినా కూడా చాలా మంచిది. మనం గురువులుగా అంటే మనకి చదువు చెప్పిన వారు కానీ, ఇంకా వీర బ్రహ్మేంద్ర స్వామి, ఆదిశంకరాచార్యుల వారు, దక్షిణామూర్తి స్వామి, దత్తాత్రేయ స్వామి, రాఘవేంద్ర స్వామి వీరందరూ గురువులు కాబట్టి వీరందరినీ పూజించుకున్నా కూడా మంచిది. వ్యాస మహర్షుల వారే స్వయంగా చెప్పారు. ఏమిటి అంటే, అయితే ఎక్కడ ఇతిహాసాలు అందులోని గూఢార్థాలు వివరిస్తూ ఉంటారో వారిని నా నిజ స్వరూపంగా, నా అంశగా భావించి పూజిస్తే మీకు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు అంటే విద్యలో రాణిస్తారు అని చెప్పారు స్వయంగా. ఇంకా అన్నీ సిద్ధం చేసుకోవాలి. ఓం శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. చక్కగా బాబాని తలుచుకొని మనము దీపం వెలిగించుకోవాలి. ఇంకా పిండి దీపం పెట్టేటప్పుడు మాత్రం మనం సంకల్పం చెప్పుకోవాలి. మనము మనసులో ఏ కోరిక అనుకొని దీపం వెలిగించాలి అనుకుంటున్నామో అది మనసులో చెప్పుకొని ఆ పిండి దీపం వెలిగించుకోవాలన్నమాట.
ఎవరి కోసం కోరిక కోరాలనుకుంటున్నారో వాళ్ళ చేతులతోటి వెలిగిస్తే ఇంకా మంచిది. దీపం వెలిగించుకున్న తర్వాత మీకు విగ్రహం ఉంటే ఈరోజు అభిషేకం చేసుకుంటే మంచిది. అమృతాలతోటి కానీ ఉత్త పాలతోటి కానీ లేదు అంటే కొబ్బరి నీటితోటి కానీ చేస్తే మంచిది. నేను చక్కగా ప్లేట్ పెట్టుకొని ప్లేట్ మీద తమలపాకు పెట్టుకొని నీటితోటి శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఆవు పాలతోటి అభిషేకం చేసుకున్నాను. తర్వాత నీటితోటి శుద్ధి చేసుకొని లాస్ట్కి కొబ్బరి నీటితోటి అభిషేకం చేస్తున్నాను. కొబ్బరి నీటితోటి అభిషేకం చేయడం వలన ఆరోగ్య సమస్యలు తీరిపోతాయి. అభిషేకం చేసుకునేటప్పుడు స్వామివారి అష్టోత్తరము కానీ ఏమన్నా చదువుకోవాలి. చక్కగా లాస్ట్కి నీటితోటి శుద్ధి చేసుకొని తుడుచుకున్న తర్వాత చక్కగా అలంకరించుకోవాలి. ఇప్పుడు మనం ఎటువంటి పూజలు వ్రతాలు ఏమి చేసినా ముందుగా ఆ గణనాథుని పూజిస్తాము కాబట్టి ఎటువంటి అడ్డంకులు లేకుండా చేయమని ఆ గణనాథునికి అక్షింతలు పువ్వులతోటి అష్టోత్తర శతనామావళి చదువుకుంటా షోడశోపచార పూజ చేసుకోవాలి. తర్వాత ధూపం చూపించిన తర్వాత స్వామివారికి ఏదైనా ఫ్రూట్ కానీ నైవేద్యం కానీ ఏదో ఒకటి సమర్పించుకోవాలి. గణనాథుని పూజించిన తర్వాత ఇప్పుడు మనము బాబాని పూజించుకోవాలి. బాబాని పువ్వులు అక్షింతలతోటి విభూది కూడా సమర్పించుకుంటా పూజించుకోవాలి. ఈరోజు విభూదిని స్వామివారికి సమర్పించి ఆ విభూదిని నుదుటిని పెట్టుకొని కొంచెం నోటిలో వేసుకుంటే మనకి ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. బాబాకి మనం ఈరోజు బాబా అష్టోత్తరము, గురు చరిత్ర, దత్త చరిత్ర, బాబా నిత్య పారాయణ గ్రంథము, సాయి సచ్చరిత్ర, ఇంకా ముఖ్యంగా సాయి కోటి రాయాలి అనుకున్న వాళ్ళు ఈరోజు ప్రారంభించినా మంచిది. ఇవన్నీ కూడా మేము చదవలేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని అలా అనుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఓం శ్రీ హయగ్రీవాయ నమః అని ఈరోజు కానీ ప్రతిరోజు కానీ విద్యార్థులు పఠిస్తే వాళ్ళు విద్యలో రాణిస్తారు. వ్యాసాయ నమః అని ఈరోజు 108 సార్లు పఠిస్తే సకల గురువుల అనుగ్రహం కలిగి సకల సంపదలు కలుగుతాయని మనకి నారద పురాణంలో చెప్పబడింది. నైవేద్యంగా నానబెట్టిన శనగలు పెట్టుకుంటున్నాను. ఇంకా కోవా ఇవన్నీ తీసుకొచ్చుకున్నవి పెట్టుకున్నానండి. బాబాకి ఇష్టమైన ఏవైనా నైవేద్యంగా పెట్టుకోవచ్చు. పులగమ్ము, చపాతి, కిచిడి ఏదైనా సరే పెట్టుకోవచ్చు. చక్కగా పువ్వులు అక్షింతలు సమర్పించుకుంటూ స్వామివారికి పూజ చేసుకోవాలి. భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే కనుక చక్కగా పిల్లలతోటి మీరు చదువుతూ వాళ్ళతోటి పువ్వులు అక్షింతలు వేయమని చెప్పి వేపించండి. ఇప్పుడు మనం చక్కగా అక్షింతలు సమర్పిస్తుంటే అక్షతాన్ని సమర్పయామని పువ్వులు సమర్పయామి అనుకొని నైవేద్యం సమర్పయామి అని నైవేద్యము అన్నీ సమర్పించుకోవాలి. ఇంకా ఈరోజు దానాలు చేస్తే మంచిది. దానాలలో శ్రీ గురు చరిత్ర లేదా సాయి సచ్చరిత్ర వంటి వాటితో పాటు మనం నానబెట్టిన శనగలు కూడా దానం చేస్తే ఈతి బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. వస్త్రదానం చేస్తే సకల సుఖాలు కలుగుతాయని వ్యాస మహర్షుల వారే స్వయంగా చెప్పినట్టు పురాణాలలో ఉంది. ముఖ్యంగా మనం ఇవన్నీ చేయలేకపోయినా ఆలయాల్లో ఈరోజు తప్పకుండా అన్నదానం చేస్తారు. అక్కడైనా మీకు తోచినంత డబ్బులు ఇస్తే కూడా మంచిది. ఇంకా బాబాకి చిన్నపిల్లలు అంటే ఇష్టం, అందుకని ఈరోజు వాళ్ళని ఏమి తిట్టడం కొట్టడం ఏమీ చేయకూడదు. ఇంకా సాధు జంతువులు అంటే ఇష్టము, అందుకని సాధు జంతువులకి ఏదైనా తీసుకెళ్ళి కుక్క ఇలాంటి వాటికి ఏమైనా పెట్టినా కూడా మంచిది. చక్కగా ధూపదీప నైవేద్యాలతోటి పొద్దున చక్కగా పూజ చేసుకోవాలి. ఉదయం పూజ అయిన తర్వాత తప్పకుండా ఈరోజు సాయంత్రం కూడా పూజ చేసుకోవాలి. ఉపవాసం ఉండాలి అనుకున్న వాళ్ళు ఉండి సాయంత్రం పూజ చేసుకొని ఆ తర్వాత పూజించవచ్చు. పూజ అంతా అయిన తర్వాత ఇప్పుడు కుదిరిన ఈరోజు ఆలయానికి వెళ్ళి బాబా దర్శనం చేసుకుంటే మంచిది. చేసుకున్న నైవేద్యాలని తీసుకెళ్ళి ఆలయంలో బయట వచ్చిన భక్తులకి నైవేద్యంగా సమర్పిస్తే అందులో శనగలు అనేవి నైవేద్యంగా పెడితే మనకి ఎటువంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. మనం పూజ చేసుకునేటప్పుడు చక్కగా దీపం దగ్గర కూడా అక్షంతలు పువ్వులు వేసుకోవాలి. అక్షంతలు పువ్వులతోటి బాబా గారిని పూజించుకున్న తర్వాత ధూపం వేసుకోవాలి. ధూపం ఈరోజు తప్పకుండా వేసుకోవాలి. ఎందుకంటే మనకి బాబా ఆలయాల్లో కూడా ఎప్పుడు ధూపం అది వెలుగుతూనే ఉంటుంది. అందుకని చక్కగా ధూపం వేసుకొని ఇల్లంతా కూడా చూపించుకోండి. ముందు బాబా గారికి ధూపం చూపించిన తర్వాత ఇల్లంతా చూపించుకున్నా కూడా ఏమన్నా దోషాలు గ్రహాలు ఏమన్నా సరిగా లేకపోయినా కూడా ఇంట్లో సరిగ్గా వాస్తు లేకపోయినా అంతా మంచి జరుగుతుంది. ఈ విధంగా బాబా గారిని ధూపదీప నైవేద్యాలతోటి పూజించుకోవాలి. ఇంట్లో అందరూ కూడా ఇప్పుడు ఒకే దగ్గర ఉండి మనము ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని ఇప్పుడు హారతి ఇచ్చుకోవాలి. బాబా గారికి తప్పకుండా హారతి పాట పాడుకుంటూ ఇవ్వాలి. పాట పాడుకోలేమో అనుకున్నా కానీ ఫోన్లో టీవీలో పెట్టుకొని వింటూ హారతి ఇచ్చుకోండి. ఈ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హారతి.
హారతి సాయి బాబా సౌఖ్యదాతార జీవ చరణార జతాలి ద్యవదాసా విసావ భక్త విసావ హారతి సాయి బాబా. ఈ విధంగా హారతి ఇచ్చుకున్న తర్వాత ఇంట్లో అందరూ కూడా హారతి తీసుకొని ఆ తర్వాత స్వామివారి దగ్గర అక్షింతలు ఇంట్లో అందరూ కూడా వేసుకోవాలి. చక్కగా పూజ చేసుకున్న తర్వాత మనము మొదటి గురువు ఎవరండి? తల్లిదండ్రులే కదా. తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. దగ్గరలో ఆలయం ఉంటే ఆలయానికి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఇంకా మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానాన్ని బోధించే గురువులను, మనకి గురువులు అంటే చదువు చెప్పేవాళ్ళు, చదువుకునే పిల్లలకైతే చదువు చెప్పే గురువులు, ఇంకా ఏ వృత్తిలో వాళ్ళ గురువులు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళకి ఏదైనా బహుమతులు కానీ వస్త్రాలు కానీ ఏదైనా కానుకలు సమర్పించుకుంటే మంచిది. మనకి ప్రత్యక్ష దైవాలు కదండి ఆ గురువులు. అందుకని మనం ఎంత పూజ చేసుకున్నా కూడా తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని వాళ్ళని వెళ్ళి పూజించుకుంటే మంచిది. అంత కలవలేము అనుకున్నా కూడా మనసులో వాళ్ళని తలుచుకున్నా కూడా ఈరోజు మంచిది. చక్కగా మనం ఈరోజు పూజ అంతా అయిన తర్వాత ఆలయానికి వెళ్ళాక సాయంత్రం కూడా యథావిధిగా పూజ చేసుకోవాలి. చక్కగా నైవేద్యం సమర్పించుకొని పూజ చేసుకోవాలి. పూజ అంతా అయ్యాక కొండెక్కి, ఈరోజు ఆదివారం వచ్చింది కదండి, నాన్ వెజ్ అయితే అసలు ముట్టకూడదు. చక్కగా మనం ఈరోజు పూజ చేసుకుంటాము. విడిగా పూజ చేసుకునే వాళ్ళైతే పీఠం అలాగే ఉంచి కదిలించకూడదు. పూజా రూమ్లో చేసుకునే వాళ్ళైనా సరే చక్కగా ఉదయం పూజ చేసుకుంటాం, సాయంత్రం పూజ చేసుకుంటాము. ఆ తర్వాత రోజు మనము మిగిలిన పూలన్నీ కూడా వాడిన పూలు అవన్నీ తీసేసి పిండి దీపాలు ఉంటాయి కదండి, ఆ పిండి దీపాలని ఆవులకు తినిపించవచ్చు లేదా పారే కాలువలో కలపాలి. మనం వేసిన శలగనమాలను కూడా మనం నైవేద్యంగా తీసుకోవాలి. లేదు అంటే ఆవులకి చక్కగా పెడితే మంచిది. అయితే ఆవులకి పెట్టేటప్పుడు ఆ దారం ఉంటుంది కదండి, ఆ దారం తీసి మాత్రమే పెట్టండి ఫ్రెండ్స్. అక్కడ వాడిన పూలన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో కానీ లేదంటే కాలువలో కలపాలి. యథావిధిగా పూజా రూమ్లో అన్ని ఫోటోలు అట్లాగే ఉంటాయి కదండి, యథావిధిగా పూజ చేసుకోవచ్చు. అది విడిగా పెట్టుకున్న వాళ్ళు అయితే మాత్రం ఆ రోజు సాయంత్రం ఇంత పూజ చేసుకొని కదపకుండా ఆ తర్వాత రోజు కూడా దీపం పెట్టి కొండ ఎక్కిన తర్వాత యథావిధిగా అన్నీ కదిలించి తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, గురు పౌర్ణమి రోజు ఇంట్లో సులువుగా ఎలా పూజ చేసుకోవాలి తెలిసింది కదా. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఎంతో విశేషమైన గురు పౌర్ణమి రోజు భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేసుకొని పెద్దల్ని గౌరవించి ఉపాధ్యాయులను గౌరవించి అందరి అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.